అత్తయ్య మా డాడీ గురించి చెప్పవా? నా ఉద్యోగంలో పిల్లలు నేను ఎక్కడుంటే పిల్లలు అక్కడనే ఉంచిన, అందరినీ కూడా గవర్నమెంట్ స్కూల్లోనే చదివించిన. మీ నాన్న అంటే ఒక యావరేజ్ స్టూడెంట్ అనేటువంటిది ఎక్కువ ఉండే, ఎవరు పిల్లలు కూడా వాళ్ళు ఇంటర్లోనే ప్రైవేట్ స్కూళ్ళలో చదివించడం అనేటువంటి జరిగింది. సుమారుగా ఒకటే అందరినీ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేయించాలి, తర్వాత వాళ్ళ అదృష్టం ఎట్లా ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో అందరినీ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేయించడం జరిగింది. అయితే వీళ్ళకి పెద్ద అమ్మాయి కానీ రెండో అమ్మాయి కానీ వీళ్ళను ఎడ్యుకేషన్ స్టైల్లో టీచర్ వృత్తిలోనే అనుకుని పెద్ద అమ్మాయికి ట్రైనింగ్ కూడా ఇప్పించడం జరిగింది. ఈ రెండో అమ్మాయి ట్రైనింగ్ చేయలేకపోయింది. అప్పటికే ఈ పిల్లవాడు నేను ఎక్కడ ఉద్యోగం చేస్తే అక్కడనే ఉన్నాను, ఇక్కడే ప్రైవేట్ కాలేజీలోనే బీకామ్ కంప్లీట్ చేయడం జరిగింది. చిన్నమ్మాయి కొంచెం వీళ్ళందరికంటే చిన్నమ్మాయి ఎడ్యుకేషన్లో మంచిగా ఉంటాయి కాబట్టి ఆమెను పీజీ చేయించాలనేటువంటి ఉత్సాహం ఉండే, కానీ అందుకే మెడికల్ బయోకెమిస్ట్రీ అనేటువంటి సబ్జెక్ట్ తోటి పీజీ చేయించాలి, మంచి లైఫ్ ఉంటుందనే ఆలోచనతోటి ప్రతిమ కాలేజీలో జాయిన్ చేయడం జరిగింది. పీజీ కొరకు డిగ్రీ ఇక్కడే గవర్నమెంట్ గర్ల్స్ డిగ్రీ కాలేజీలో చేసింది. కానీ అన్ఎక్స్పెక్టెడ్లీ నా కోరిక నెరవేరకపోయింది. అందుకొరకే సబ్జెక్ట్. వాళ్ళ నాన్న గురించి స్వీట్ మెమరీస్. వాళ్ళ నాన్న గురించి స్వీట్ మెమరీ, వాట్ ఈస్ ద స్వీట్ మెమరీ? ఇప్పుడున్నంత ఏమైనా పిల్లలు మనం ఎట్లా డెవలప్ కావాలి, పిల్లల్ని ఏ విధంగా అనేటువంటి ఆలోచనే ఉంటుండే, కానీ ఇది ఒక విభిన్నమైనటువంటి కోరికలు అనేటువంటి అప్పుడు ఎక్కువ నాకైతే అటువంటి ఏం లేవు. తర్వాత మొత్తం పైన పిల్లలు గ్రాడ్యుయేషన్ చేసిన తర్వాత ఎవరి జీవితం ఎట్లా గడుతుందో, చిన్నగా ఉన్నప్పుడు పెద్ద అల్లరేం చేస్తుండే, కామ్గా ఉంటుండే, ఎక్కువ సొసైటీలో కూడా తిరుగుతుండే. ఒకసారి మెమొరబుల్ ఏంటంటే ఎట్ ద ఏజ్ ఆఫ్ ఐ థింక్ 12 years అట్లా ఉన్నప్పుడు అది పాట ఉండే, ఏంటిది, దొర ఏందిరో వీని పీకుడు ఏందిరో అనే ఒక పాట ఉండే. అదొకటి, అదేదో పిక్చర్లో ఉండే. అయితే నేనున్నది తోటపల్లి, అంత వెలుమల కుంపలే, నేనున్నది వెలుమల ఇంట్లోనే. వీడు పాట పాడినాడు, నేను లేను. అయితే సుధాకర్ రావు అని దగ్గరే ఉండి ఏందో వెంకటరమణ అని అయినా వచ్చిందట. వచ్చినాక గిట్ట జరిగిందని నాన్నమ్మ చెప్తే సరే ఇక మళ్ళా దొర ఏందిరో అని పీకుడు ఏందిరో ఉన్నది కదా, అదొకటి నాకు ఎప్పుడన్నా జ్ఞాపకం వస్తే